మేడారం జాతరకు ఇంకా 2 నెలల సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమన్న భయంతో తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక వరుస సెలవులు రావడంతో ఆదివారం ఏకంగా 1,00,000 మంది వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు కుంకుమ ఎత్తిబెల్లం మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కసారిగా జనం తాకిడి పెరగడం, అరకొర ఏర్పాట్ల కారణంగా మేడారానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతరకు ఇంకా 2 నెలల సమయం ఉండడంతో ఇటీవలే ప్రభుత్వం జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలు కేటాయించింది. టెండర్ల ప్రాసెస్ నడుస్తోంది. ఇంకా పనులేవీ మొదలు కాకపోవడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఓ దశలో దేవతల గద్దెల వద్ద తోపులాట జరిగింది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ వెహికల్స్ కనిపించాయి. కన్నెపల్లి రోడ్డు వైపు వాహనాలు పార్క్ చేసుకోవడానికి పోలీసులు అనుమతించడంతో అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు అకస్మాత్తుగా పెరిగిన రద్దీతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.